కొన్నిసార్లు అయితే మనం కేవలం అని పడేస్తూ ఉంటామండి. అలాంటి వాటితో కూడా మన ఇంటిని అందంగా చేసేయొచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను పిల్లల యొక్క పాత నోట్‌బుక్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. ఇప్పుడు పేపర్‌ని చూడండి. ఈ విధంగా లాస్ట్ నుంచి ఈ విధంగా నేను ట్రయాంగిల్ షేప్‌లో అయితే సెట్ చేస్తున్నాను. ఇప్పుడు పేపర్‌ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చివరి నుంచి వెనకాలకి మరియు ముందరికి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఒక్కసారిగా అర్ధానికైతే ఫోల్డ్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు పేపర్‌ని అయితే ఒక సైడు హైట్‌గా మరియు ఇంకొక సైడ్ అయితే ఈ విధంగా హైట్ తక్కువగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకటికొకటి అతుక్కోవడానికి నేను ఫెవికల్ సహాయంతో ఈ విధంగా అతికించుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కొన్ని తయారు చేసుకున్నారనమాట పీసెస్ అయితే. ఇలా పేపర్ ఆకులు తయారు చేసుకున్న తర్వాత పేపర్ స్టిక్ కూడా తయారు చేసుకున్నానండి. ఇలా మనం తయారు చేసుకున్న ఒక్క స్టిక్ లో 2 పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా అన్ని మనం తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వేస్ట్ ముక్క తీసుకున్నానండి. పైన అయితే ఒక చిన్న బౌల్ అయితే ఉంచి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నానండి. గుండ్రంగా ఇలా 2 పీసెస్ గా మనం సర్కిల్ షేప్ లో కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ స్టిక్ ని విధంగా ఫెవికల్ సహాయంతో యాడ్ చేసి విధంగా గుండ్రంగా అయితే సెట్ చేస్తున్నానండి. సెట్ చేసిన తర్వాత పైన ఇంకొక రౌండ్ షేప్ కూడా ఈ విధంగా మనం సెట్ చేసి అంటించుకోవాలండి. టోటల్ గా ఆరించుకున్న తర్వాత చూడండి మనం తయారు చేసుకున్న ఈ పేపర్ ఆకుల్ని విధంగా ఫెవికల్ సహాయంతో అంటించుకున్నానండి. అంతే అండి, వీటికైతే గోల్డ్ మరియు బ్లాక్ పెయింట్ విధంగా కలర్ అయితే అప్లై చేసి కుందన్స్ అయితే సెట్ చేశానండి. అంతే అండి, చాలా చక్కటి ఒక క్లాసీ అయిన వాల్ డెకర్ ఐడియా అండి. ఇలాంటి పాత నోట్బుక్స్ పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.